ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సత్తసాయి జిల్లా హిందూపురం పట్టణం స్థానిక వైసీపీ కార్యాలయంలో ఎంఐఎం పార్టీ విలేకరుల సమావేశం. హిందూపురంలో అసెంబ్లీ అభ్యర్థిగా దీపికా వేణురెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఎవరూ ఆపలేరు. మా పార్టీ తరపున సంపూర్ణ మద్దతు వైసీపీ పార్టీకి ఉంటుందని ఎంఐఎం పార్టీ నాయకులు మీడియా పరంగా తెలియజేశారు. ఈ సమావేశానికి హాజరైన మజ్లిస్ నాయకులు ఇన్ఛార్జ్ మన్సూర్ అహ్మద్, కన్వీనర్ మున్నా, పట్టణ కార్యదర్శి ఇమ్రాన్, పట్టణ కోశాధికారి ఆజాద్, బాళ్ళు, మన్సూర్ ఖాన్, తోసిఫ్, వాసిం, జకీర్తో పాటు మండల కన్వీనర్లు, పంచాయతీల ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ ఎంఐఎం పార్టీ తరఫున, మన కార్యకర్తల తరఫున, నాయకుల తరఫున, అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ హాజరైనందుకు. ఈ మీడియా సమావేశం ఏమిటంటే అధిష్టానం ఆదేశాల మేరకు వైసీపీ పార్టీని ఈరోజు బలోపేతం చేయాలని మనకు ఆదేశం ఇచ్చినారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో దీపికా రెడ్డి గారిని మద్దతు తెలుపుతూ రాబోయే ఎలక్షన్లో మంచి మెజార్టీతో మానుకున్న ఓట్ బ్యాంకు ప్రతి ఒక్కరితోనూ ఒక్కొక్క ఓటును కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయించి ఈరోజు మేము ఈ పార్టీని బలోపేతం చేసి రాబోయే రోజుల్లో ఈ 2024లో రేణుకా దీపిక గారిని మనము ఎమ్మెల్యేగా చేస్తాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మనకి ఎంత అయితే ఓటు బ్యాంకు ఉందో పూర్తి ఓటు బ్యాంకు వైసీపీ పార్టీని మేము మద్దతు తెలుపుతున్నాము. ఇతిహాదుల్ ముస్లిమీన్ మా అధ్యక్షులు జనాబ్ అసదుద్దీన్ ఓవైసీ గారు ఆదేశాల మేరకు ఎంఐఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా, ప్రతి గ్రామంలో మా కార్యకర్తలు, నాయకులు పనిచేసి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని లౌకికవాద పార్టీ అయినటువంటి పార్టీకు మద్దతు ఇచ్చి అఖండ మెజారిటీతో గెలిపించుకుంటాం. అప్పుడు జరిగిన పరిణామాల ప్రకారం 2020 నుంచి 3 సంవత్సరాల వరకు కోవిడ్ లాంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొన్నాం. ప్రయోజనాలకు, ప్రజల బాగోగులకు కొత్త విధానాలను, కొత్త పథకాలను ప్రవేశపెట్టి భారతదేశంలోనే మంచి అభివృద్ధి పడుతున్నటువంటి కొత్త రాష్ట్రంగా, కొత్త రాజధానిగా వార్తల్లో ఉంది. ఈ 2 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని జీర్ణించుకోలేని విపక్షాలు ఒకప్పుడు ఒకరికి ఒకరు మీద నిందలు వేసుకున్నటువంటి తెలుగుదేశం, బీజేపీ పార్టీలో ఇదే చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి బీజేపీకి ఓట్లేస్తే రాష్ట్రం అభివృద్ధి కాదు, ముస్లింలపై దాడులు జరుగుతాయి అని ప్రజలలో వెళ్ళి ప్రతి ఒక్క సభలలో 2019లో చెప్పుకున్న పెద్ద మనిషి ఈరోజు అదే బీజేపీ పార్టీతో కలిసి పొత్తుగా ఏర్పడి రాష్ట్ర అభివృద్ధిని నిలుపుదల చేయాలని, గ్రాఫిక్లలో బతకాలని ప్రజలను మభ్యపెట్టి కొత్త నిందలు వేసి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. 2019లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 5 అసెంబ్లీ స్థానాలను కేటాయించి ముస్లింలను రాజకీయంగా గుర్తింపు పొందే విధంగా మాకు చేసినటువంటి మేలును మేము మరవలేము. ఇప్పుడు 2024లో జరగబోయే ఎన్నికలలో 7 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి ముస్లింల పక్షపాతిగా, పేదల పక్షపాతిగా చరిత్రలో నిలబడిపోయినారు. హిందూపురం చరిత్రలో ఇప్పటి వరకు ఏ మహిళకు కూడా ఏ రాజకీయ పార్టీ ఎమ్మెల్యే టికెట్ను కేటాయించలేదు.
మొట్టమొదటిసారిగా దీపికా గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి యువతకు మార్గదర్శకంగా నిలపాలని ఒక మహిళను హిందూపురం నుంచి పోటీ చేయించి ఇక్కడ ఉన్న కంచుకోటగా చెప్పుకుంటున్నటువంటి వివిధ పార్టీలకు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూపురం నియోజకవర్గంలో దీపికా గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. తెలుగుదేశం కంచుకోట బద్దలు కొట్టి కొత్త చరిత్రను సృష్టించబోతున్నాం. రెండవసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఈ విజయాన్ని ఏ పార్టీ అయినా కానీ, ఏ పొత్తుల పార్టీలైనా కానీ ఆపలేరని మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ తరఫున మేము రాష్ట్రమంతా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తూ పట్టణాలలో, పల్లెల్లో మాకున్నటువంటి నాయకులు, కార్యకర్తలతో ముందుండి పనిచేసి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్కు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని రెండవసారి ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి మా వంతు కృషి చేస్తామని ఇందు మూలంగా మీడియా మిత్రులకు తెలియజేయడమైనది. ఇది మంచి శుభ పరిమాణం. మన ఎంఐఎం సోదరులు అందరూ వాలంటీర్గా వచ్చి మా వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు తెలుపుతూ హిందూపూర్లో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అయినటువంటి దీపికమ్మ, అలాగే ఎంపీ క్యాండిడేట్ శాంతమ్మ గారిని గెలిపించాలని చెప్పేసి స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకు వచ్చి మద్దతు తెలపడం చాలా మంచి సుపరిమాణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ఎంఐఎం సోదరులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.